కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. పుతిన్ ఇండియా టూర్ మీద రాహుల్ విమర్శలు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఇచ్చిన విందుకు ఎందుకు ప్రతిపక్షాలను పిలవలేదు అని చెప్పి, ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేని పిలవలేదు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇన్విటేషన్ వెళ్ళలేదు, కానీ శశి థరూర్కి ఇన్విటేషన్ వెళ్ళింది, ఆయన అటెండ్ కూడా అయ్యారు. అంటే రాహుల్ గాంధీ చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. గతంలో ఇలాంటి సాంప్రదాయం ఉండేది కాదు, మంచి సాంప్రదాయం ఉండేది. మన్మోహన్ సింగ్ కానీ అంతకుముందు వాజ్పేయి కానీ ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మోదీ ఇన్వాల్వ్ చేయడం లేదు అని చెప్పి రాహుల్ అగ్రెసివ్ గా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి సార్. దీని మీద మీకు అంటే రాహుల్ గాంధీ అన్నదానికి బీజేపీ సమాధానం కూడా ఇచ్చింది. 2008లో పుట్టిన వచ్చినప్పుడు అప్పుడున్న అటల్ బిహారీ వాజ్పేయి నేను కలవలే, అద్వానీ నేను కలవలే, అప్పుడు అపోజిషన్ లీడర్ సుష్మా స్వరాజ్ నేను కూడా కలవలేదు అని. సో అందువల్ల రాహుల్ గాంధీ క్లెయిమ్ కరెక్ట్ కాదు. యూపీఏ ప్రభుత్వంలో కూడా విజిటింగ్ లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అపోజిషన్ లీడర్స్ కలవడం సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు. దాంతో పాటు మేమేమి ఆపడం లేదు, అది వాళ్ళ ఇష్టము. సో వాళ్ళ నిర్ణయం ప్రకారం ఉంటుంది తప్ప మేమెట్లా చెప్తాం. వచ్చే వారు కలవాలనుకున్న వాళ్ళు కలుస్తారు, మేము కలిస్తే వద్దనం, కలవకపోతే కలవమని చెప్పం అని కూడా పేర్కొన్నారు. అందువల్ల అదొక కాంట్రవర్సీ. అంటే విజిటింగ్ లీడరు ఫారెన్ అపోజిషన్ లీడర్ను కలవడమా కలవకపోవడం అని. కానీ నిన్ననేమో అది అఫీషియల్ డిన్నర్, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇచ్చింది కాదు, రాష్ట్రపతి భవన్లో స్టేట్ బ్యాంక్వెట్. స్టేట్ అంటే మోడీ ఒక్కటే కాదు, స్టేట్ అంటే బీజేపీ ఒక్కటే కాదు కదా. పార్లమెంటరీ డెమోక్రసీని గౌరవించినప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లోక్సభలో కానీ రాజ్యసభలో, దట్ ఈస్ అ స్టాట్యుటరీ పొజిషన్. శశి థరూర్ను పిలవడానికి నేనేం అభ్యంతరం చెప్పడం లేదు. ఎందుకంటే శశి థరూర్ ఇటీవల కాలంలో బీజేపీకి అనుకూలంగా, మోడీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని ఎంబరాస్మెంట్లో పెట్టే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఆపరేషన్ సింధు నేపథ్యంలో పార్లమెంటరీ డెలిగేషన్లో కూడా శశితను పికప్ చేశారు. శశి థరూర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ట్రోజన్ హార్స్, మాయాగుర్రంగా పనిచేస్తున్నాడు, శల్య సారథ్యం చేస్తున్నాడు. కానీ దానికన్నా ముఖ్యంగా శశి థరూర్ కాంగ్రెస్ డిసిడెంట్ లీడర్, అసమ్మతి నేత అనే కాదు కదా. శశి థరూర్ ఇస్ ఎ వెరీ సీజన్ డిప్లొమాట్. యునైటెడ్ నేషన్స్లో అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. అంటే సెక్రటరీ జనరల్ తర్వాత ఆయనకు నెంబర్ 2గా పనిచేశాడు. అలాగే యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ కూడా పోటీ చేశాడు శశి థరూర్ ఇండియా తరఫున. సో అందువల్ల శశి థరూర్ ఇస్ ఏ ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్, ఇస్ ఏ డిప్లొమాట్. సో అందువల్ల ఆ హోదాలో పిలవచ్చు కదా. కేవలం కాంగ్రెస్ డిసిడెంట్ లీడర్ హోదాలోనే పిలిచారని కూడా చెప్పలేము. కాంగ్రెస్ డిసిడెంట్ లీడర్ హోదాగా పిలవడం అంటే ఇంకా చాలా అరాచక పాలిటిక్స్ అవుతుంది అది. బట్ లెట్ us అజ్యూమ్ ఆ హోదాలో కాకుండా ఆయనను ఒక డిప్లొమాట్గా, ఒక ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్గా, యునైటెడ్ నేషన్స్లో టాప్ పొజిషన్లో పనిచేసిన వ్యక్తిగా పిలిచి ఉండాలి అనుకున్నాను. కానీ అందువల్ల శశి థరూర్ను పిలవడం కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం ఎక్కడ, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పిలవకపోవడం. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది స్టాట్యుటరీ పొజిషన్, ప్రజలిచ్చిన పొజిషన్. అది మోడీ దయాదాక్షిణ్యాలతో వచ్చిన పొజిషన్ కాదు. స్టాట్యుటరీ పొజిషన్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. సో మీకు స్టాట్యుటరీ పొజిషన్కు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది పార్లమెంట్ను అవమానించడం, ప్రజల్లో అవమానించడం కదా. ఇప్పుడు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ యాక్ట్ ప్రకారం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ డిఫైన్డ్. హూ ఇస్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ కన్వెన్షన్, ట్రెడిషన్ కాదు, ఇట్ ఈస్ ఎ లా నౌ. సో దానికి క్యాబినెట్ హోదా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు. అందువల్ల మనము బ్రిటిష్ తరహా పార్లమెంటరీ డెమోక్రసీని ఎంచుకున్నాం. వెస్ట్ మినిస్టర్స్ మోడల్ అంటారు. ఈ బ్రిటిష్ తరహా పార్లమెంటరీ డెమోక్రసీలో అపోజిషన్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ ద షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఈ రన్స్ ద షాడో గవర్నమెంట్. మీకు పర్ఫెక్ట్ పార్లమెంటరీ మోడల్స్లో ఏముంటుంది అంటే అపోజిషన్ నుంచి కూడా మంత్రులు ఉంటారు. ఓవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఓవర్ అగ్రికల్చర్. మంత్రులు అంటే వాళ్ళు మంత్రులుగా పనిచేయరు, షాడో మంత్రులుగా. అంటే వారు కంటిన్యూస్గా ప్రభుత్వాన్ని ఫాలో అవుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో చెప్పారు, అపోజిషన్ ప్రాధాన్యత నెంబర్స్లో కాదు, ఇట్ రిఫ్లెక్ట్ ద అదర్ ఒపీనియన్. మీకు భారత సమాజంలో మరొక అభిప్రాయాన్ని రుజువు చేస్తుంది. అయినా మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో దాదాపు పెద్ద ఒక భిన్నాభిప్రాయాలు ఏం లేవు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వచ్చింది, ఎంటైర్ అపోజిషన్ ఆల్ పార్టీ మీటింగ్లో మీరు ఏ చర్య తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తామన్నారు కదా. ఎక్కడ మీకు
ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆగింది, ఎవరు ఆపారు, ట్రంప్ ఆపాడా లేదా అనే దాంట్లో ప్రశ్నలు వచ్చాయి తప్ప ఆపరేషన్ సింధూర్ పైన ఎవరు ప్రశ్నించలేదు. అందరము ఆల్ పార్టీస్ ఏక కంఠంతో ముక్త కంఠంతో మోడీకి గవర్నమెంట్ సపోర్ట్ చేశారు కదా. మీకు షేక్ హసీనా ఇష్యూ ఉంది, షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంలో డిఫరెన్సెస్ ఏం లేవు కదా. ఇంత బంగ్లాదేశ్తో వివాదాలు అవుతున్నా ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది, ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. సో మీకు ది కంటెంట్లో కాస్త డీటెయిల్స్ పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలనే విషయంలో అన్ని పార్టీలు ఒకే అభిప్రాయం కదా. ఆ ట్రేడ్ డీల్లో మనం రాజీ పడ్డామా రాజీ పడలేదా అనే విషయంలో కాస్త డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ అమెరికాతో ట్రేడ్ డీల్ అవసరం లేదని ఎవరన్నా అంటారా? ఇది షో మీ వన్ అపోజిషన్ పార్టీ. అసలు అమెరికాతో డీల్ ఏంది, మనం అమెరికాతో సంబంధాలు తెగతింపులు చేసుకోవాలని ఎవరంటారు? ఎవరంటలేరు కదా. సో ఇప్పుడు అందులో రష్యాతో ఫ్రెండ్షిప్ విషయంలో అసలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు కదా. రష్యా అయితే టైం టెస్టెడ్, అలా కాంగ్రెస్ గవర్నమెంట్లున్నా బీజేపీ గవర్నమెంట్లున్నా. అలాంటప్పుడు ఎందుకు పిలిస్తే అభ్యంతరం ఏంటి? సో రష్యన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు దట్ షోస్ ది వాల్యూ ఆఫ్ డెమోక్రసీ కదా. మన ఇండియన్ డెమోక్రసీ యొక్క స్ట్రెంగ్త్ తెలియజేస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే కాదు కదా. వాళ్ళు ఏమి పుట్టిన పక్కకు పిలిచి సైడ్కి పిలిచి మా మోడీ దుర్మార్గుడు అని చెప్తారా? చెప్పే అవకాశం ఉంటుందా? సో ఇదే స్టేట్ బ్యాంక్వెట్. కాస్త మ్యాగ్నానిమిటీ, కాస్త హుందాతనం, కాస్త జెంటిల్మెన్ గా మనం వ్యవహరించాలి కదా. పాలిటిక్స్ అంటే రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కక్షలే కాదు కదా. సో ప్రతిపక్ష నాయత ప్రజలు ఇచ్చినటువంటి హోదా, అది మీకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పదవి, అది ఒక రకంగా. దాన్ని నేను అగౌరవపరుస్తానంటే అభ్యంతరకరం కదా. సో మీకు పొలిటికల్ డిన్నర్ కాదు ఇది. ఇదే గౌరవప్రదంగా ఒక దేశాధినేతకు వచ్చిన సందర్భంగా, ఇంకో దేశాధినేతకు రేపు మీరే పర్మనెంట్ గా గవర్నమెంట్లో ఉంటారన్న గ్యారంటీ ఏముంది? రేపు ఎవరు గవర్నమెంట్ ఉంటారో కదా. ఇలా మీరు అనుసరిస్తున్న సంస్కారము సాంప్రదాయం రేపు మిమ్మల్ని కూడా వెక్కడిస్తుంది కదా. రేపు ఆ పరిస్థితి బీజేపీకి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. అందువల్ల దేశం విషయంలో అందరూ ఐక్యంగా ఉండాలి. దేశం విషయంలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో గవర్నమెంట్ అపోజిషన్ అనే ఈ దరిద్రం వద్దు. దేశ ప్రయోజనాలను నిలబెట్టే విషయంలో ఉండాలి. అందులో ఇండియా రష్యా రిలేషన్స్ ఎవరికీ అభ్యంతరం లేదు రిలేషన్స్. ఇప్పుడు మీకు పుటిన్తో కుదుర్చుకున్న ఒప్పందాలు అపోజిషన్ ఎక్కడ ఖండించింది? ఒక్కటి ఉదాహరణ చూపెట్టిన నాకు ఎక్కడ లేదు. ఈవెన్ ట్రంప్ విషయంలోనైనా ఇంకో ఈ ఒప్పందంలో అట్లెందుకు పెట్టారు, ఆ ఒప్పందం అట్లెందుకు పెట్టారని ప్రశ్నిస్తారు. కనీసం చైనా విషయంలోనైనా మీరు అరుణాచల్ ప్రదేశ్లో గట్టిగా ఎందుకు మాట్లాడలే? మీరు చైనా విషయంలో చైనా భూభాగం, భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నది, జింపింగ్ ఎందుకు అడగలే అని కూడా ప్రశ్నలు వస్తాయి. అసలు రష్యా విషయంలో ఏ ప్రశ్నలు రావు కదా. పుటిన్ ఈజ్ అన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, రష్యా. సో ఈ 25 years లో పుటిన్ వచ్చిన సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పుటిన్ వచ్చాడు. సో 1999లో మీకు పుటిన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు పుటిన్ నాయకుడు అయ్యారు రష్యాకు, ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా. అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టరు, తర్వాత మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టరు, తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రధాని, అంతకుముందు NDA 1లో వాజ్పేయి ప్రధాని, ఇప్పుడు మోడీ ప్రధాని. సో ఇద్దరు 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పుటిన్ ఇండియాకి వచ్చాడు. ఇది మొదటిసారి కాదు కదా. సో ఐ కాంట్ బి షో దట్ డీసెన్సీ. సో దానికి మరి ప్రభుత్వం అపోజిషన్ లీడర్ను కూడా గౌరవించను అంటే సంకుచిత రాజకీయాలకు నిదర్శనం కదా.